సార్ ఇక్కడ ఒక కొత్త పరిణామం ఏంటంటే ఇప్పటి వరకు అరెస్ట్ కానటువంటి A5గా ఉన్నట్టున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చాలా అయింది కదా మర్చిపోయాం. A5గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారిని సిట్ అధికారులు అరెస్ట్ చేయలేదు. ఇది ఒక దాంట్లో ఉన్న ట్విస్ట్. అది ఆయన ఈ కేసు బయటకు వచ్చిన కొత్తలోనే ఆయన స్టాండ్ పూర్తిగా మార్చేశాడు. అసలు ఇది కుంభకోణం భారీ ఎత్తున జరిగిందని ఒప్పుకుంటూనే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగిందన్నట్టుగా ఆయన మళ్ళీ సేఫ్ గార్డ్ చేస్తూ దీనికి మొత్తం కర్తాకర్మ క్రియ A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి అన్న అతన్ని గనక విచారిస్తే ప్రాపర్గా మొత్తం బయటకు వస్తే అతనే మొత్తం దీనికి సూత్రధారి. అసలు యాక్చువల్గా అతనికి నేను లైఫ్ ఇచ్చిందే నేను, అంటే ఒక గైడెన్స్ లాగా అతను నాకే అసలు పెట్టినంత పని చేశాడు అని చెప్పేసి నేనే పెద్ద ముదురుని అనుకుంటే లెక్కలు బొక్కలు తెలిసినటువంటి చార్టెడ్ అకౌంటెంట్ని నాకన్నా కూడా పెద్ద ముదురు అని చెప్పేసి అర్థం ఇచ్చేటట్టు చెప్పాడు. అంతేకాకుండా ఈ కేసు దీనికి సంబంధించి నేను పూర్తిగా సహకరిస్తాను, మీటింగులు కూడా మా ఇంట్లోనే జరిగినాయి పాలసీ రూపకల్పన సందర్భంగా అడ్రస్లతో సహా చెప్పాడు. ప్లస్ ఒక 100 కోట్ల రూపాయలు సమకూర్చానన్నాడు వేరే వాళ్ళ చేత. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు బయట. మరి లోపలికి వెళ్ళి సిట్టికి ఇంకెంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో తెలియదు. మొత్తానికి ఈయన పుణ్యమేమో కానీ రాజ్ కేసిరెడ్డి దాదాపు 1000 రోజులు జైల్లో ఉన్నాడు. బెయిల్ కూడా దొరకల. బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా భగీరథ ప్రయత్నాలు. సుప్రీంకోర్టు అయితే నువ్వు ఇంకా ఎన్ని నెలలు ఉన్నా కానీ తక్కువే అన్నట్టుగా వ్యాఖ్యానాలు చేసింది. సరే మొత్తానికైతే ఈ మధ్యన అతనికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చి రాగానే మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అదొక కేసు అయితే ఇది ఇంకో కేసు. ఇది ఈ లిక్కర్ బ్రూవరీస్ దగ్గర నుంచి ఈ షాప్స్కి ఉన్న ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లో మళ్ళీ రాజకేశ్వరరెడ్డి కీలకంగా ఉన్నాడని చెప్పేసి ఆయనింటికి పరిగెడితే ఆయనేమో ఇప్పటి వరకు 1000 రోజులు ఉన్నాడు కదా, మరి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడంట. ఆయనకి ఆ కేసులో కూడా మళ్ళీ అరెస్ట్ చేయొచ్చనో లేకపోతే ఎంక్వైరీకి పిలుస్తున్నారు. అదొక అంశం. అంతవరకు మాత్రమే ఇది ఉంది. మెయిన్ లిక్కర్ కేసు ఏమో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు, కొన్ని అరెస్టులు, బెయిల్ అక్కడ వరకు వచ్చి ఆగింది. మరి ట్రయల్ కోసం ఆగిందేమో. తర్వాత ఇప్పుడు ఆ లిక్కర్ కేసుకు అనుబంధంగా లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసు ఒకటి రన్ అవుతుంది. ఇంతకు తప్ప ఏ మేజర్ యాక్టివిటీస్ లేవు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు విజయసాయిరెడ్డిని కూడా ఈడీ ప్రశ్నించింది అంటున్నారు. విజయసాయిరెడ్డికి ఈడీ కొత్త కాదు, ఈడీకి విజయసాయిరెడ్డి కొత్త కాదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఆయన A1గా ఉంటే ఈయన A2గా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దాన్ని ఈడీని ఎలా ఫేస్ చేయాలో ఆయనకి తెలుసు. కానీ మరి ఇది విజిల్ బ్లోయర్గా ఉంటానన్నాడు ఈ కేసులో. ఇప్పటికీ విజిల్ బ్లోయర్గానే పూర్తిగా సహకరిస్తూ ఈడీకి కూడా సహకరించి మీ పుట్టి ముంచే కార్యక్రమం ఏమైనా చేస్తున్నాడా, లేదంటే కనుక సేఫ్ గార్డ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి ఆయన అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి విజయ అవకాశాలు కూటమిని బద్దలు కొడితేనే ఉంటుంది కాబట్టి ఆ బద్దలు కొట్టే దమ్ము పక్కనున్న మీ కోటరీకి లేదు అంటే ఇండైరెక్ట్గా నాకుంది అని చెప్పేసి ఆ రకంగా ఈరోజు సేఫ్ గార్డ్ చేసి రాజకీయంగా దగ్గరకు అయ్యే అవకాశం ఉందా? మీకు ఏమనిపిస్తోంది? భయం వేస్తుందా విజయసాయిరెడ్డిని విచారిస్తుంటే? లేదు హాయిగా బిందాస్గా ఆయన చూసుకుంటాడు అనిపిస్తుందా? సురేష్ గారు, మొదటిగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వీక్షకులకి అందరికీ కూడా శుభ సాయంకాలం. విజయసాయిరెడ్డి గారు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి విజయసాయిరెడ్డి గారు విచారిస్తే మాకు భయం అనేది ఏది ఉండదు. కానీ చట్టం తన పని తాను చేసుకొని పోవచ్చు, తప్పులేదు, చేయాలి కూడా, దాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ ఇక్కడ కక్షపూరితంగా అంటే ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019-24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వైఎస్ఆర్ మన జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్యం ప్రభుత్వ విధి విధానాలతో ప్రభుత్వంచే నిర్వహించబడింది. ప్రభుత్వం విధి విధానాలతో ప్రభుత్వంచే పారదర్శకంగా నిర్వహించినటువంటి ఒక ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. అంటే మద్యం అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వము చేయలేదు, ఏదో మధ్యలో కొన్ని కారణాల వల్ల. మిగతాదంతా కూడా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉంది. టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఎవరెవరికి ఇచ్చారు? అక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లకు కానీ లేకుంటే లోకల్ గా లీడర్లకు కానీ ఇచ్చి ఊరూరు వీధి వీధికి బెల్ట్ షాపులు, ఇంటికి బెల్ట్ షాపులు. మద్యం అనేది మత్తు పదార్థాలు, గంజాయి అనేది
రాష్ట్రంలో ఏరులై ప్రవహిస్తాందనే దాంట్లో ఏ ఆశ్చర్యము లేదు. ఎందుకంటే 2019-24 మధ్యలో మద్యము గవర్నమెంట్ నిర్వహించింది కాబట్టి టైమింగ్ ప్రకారం ఏదైతే టైమింగ్స్ ఉన్నాయో ఆ టైమింగ్స్ పరంగా నిర్వహించింది కాబట్టి క్రైమ్ రేట్ తక్కువ ఉన్నింది అప్పట్లో. కానీ ఇప్పుడు 2024-26 మధ్యలో క్రైమ్ రేట్ ఎక్కువ అయిపోయింది. చాలా హైగా వెళ్ళిపోయింది. ప్రమాదాలు ఎక్కువయ్యాయి. మనం గతంలో చూసాం. గతంలో చూసుకుంటే ప్రమాదాల సంఖ్య కూడా చాలా తక్కువ ఉన్నింది. దీనికి కారణం అంటే మద్యము రాష్ట్రంలో ఏరులై పారడం వల్ల, టైమింగ్ లేకపోవడం వల్ల 24 hours, ఇప్పుడు మీ ఛానల్ 24x7 ఉన్నట్టుంది కదా, అట్లా 24x7 24 గంటలు ఎక్కడ పోయినా, ఏ ఇంటిలో పోయినా, ఏ షాపులో పోయినా బెల్ట్ షాపులు దొరికేస్తాయి, మద్యం దొరుకుతుంది. కానీ వీళ్ళు మనం గతంలో ఏం చెప్పారో మనం గుర్తు చేసుకోవాలి. ఎన్నికల దీంట్లో బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, మరి యొక్క పవన్ కళ్యాణ్ గారి ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. కానీ మద్యము నియంత్రణ లేకపోవడం అనేది రాష్ట్రంలో చాలా దౌర్భాగ్యమైన విషయం. కేసులు అనేటువంటివి కానీ, ఇవి మనకు జరుగుతున్నటువంటి ఈడీలో జరుగుతున్నటువంటి సిట్ కానీ, ఇప్పుడు సిట్ ఉంది. సిట్ రాష్ట్ర ప్రభుత్వంచే అధికారంతో వేయబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెప్తే అలా నడుచుకుంటుంది. ఈడీ ఉంది, కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వారి యొక్క చేతులతో ఉంటుంది. వారు ఏమి చేయాలా, ఎప్పుడు దేన్ని ఎలా వాడుకోవాలా అన్నది చంద్రబాబు నాయుడు గారికి మనం ఏం చెప్పాల్సిన పని లేదు. వారు ఎప్పుడు ఏది వాడుకోవాలో, ఎలా వాడుకోవాలో, ఎట్లా వాడుకోవాలో కేంద్రాన్ని కానీ, ఇక్కడ సిట్టును ఈయన వాడుకోవడంలో కానీ, మళ్ళీ వచ్చి అక్కడ ఈ ఈడీని వాడించడం కానీ, అటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు మనం ఏం దాంట్లో ఆలోచించాల్సిన పని లేదు. కానీ 24 నిన్నటి రోజున అందరినీ విచారించారు. కసిరెడ్డి గారేమో లేరు, వారేదో పిటిషన్ ఏదో వేసినట్టున్నారు. మిగతా నలుగురిని విచారించారు. హైదరాబాద్ లో గానీ, తిరుపతిలో గానీ ఒక 12 చోట్ల విచారణ జరగడం జరిగింది. దీంట్లో కసిరెడ్డి గాని, చెవిరెడ్డి గాని, భాస్కర్ రెడ్డి గాని, ధనుంజయ రెడ్డి గారు గాని, మళ్ళీ మన గోవిందప్ప గాని, కృష్ణమోహన్ రెడ్డి గారు గాని, విజయసాయి రెడ్డి గాని, వీళ్ళందరూ కూడా ఎందుకంటే వీళ్ళకి టార్గెట్ గతంలో మనం చూసుకుంటున్నాం. గతంలో కూడా వీళ్ళ మీద సోదాలు జరిగాయి, వీళ్ళ మీద విచారణలు జరిగాయి. అవన్నీ కూడా జనరల్ గా మామూలుగా ఇది రెండో తప్ప ఇది జరుగుతున్నది. వీళ్ళని ఎందుకు టార్గెట్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బతీయాలి. ఎవరైతే ఏ యొక్క అంశంలో వారు ఏ యొక్క అంశాలలో వాళ్ళు నిష్ణాతులు ఉన్నారో వారిని చుట్టుపక్కల అందరినీ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కిందికి ఇదైపోతారు అన్న దురుద్దేశంతోనే ఇవన్నీ జరుగుతున్నది. అంతకంటే ఏం లేదు. గతంలో అరెస్ట్ జరిగాయి 2000 మనం చూసుకుంటూ పోతే అధికారం 2024లో అధికారం పోయిన తర్వాత కక్షపూరితంగా ఈ కేసులు, సోదాలు ఇవన్నిటువంటి కూడా వేగం పెంచాయి. టార్గెట్ ఏమంటే ఒక్కటే, ఈ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితంగా ఉన్న వాళ్ళను ఎదురు దెబ్బ తీయాలా. వాళ్ళు తీస్తే మిగతా వాళ్ళంతా చుట్టుపక్కలంతా లీడర్లు గాని, అధికారులు గాని భయపడతారు. ఇంకా దీనికి ముందుకు పోయే ప్రసక్తి ఉండదు అన్నటువంటి ఒక దీంట్లోనే ఉన్నారంతే. ఇప్పుడు రాజకీయ కుట్రే ఇదంతా, వేరేది ఏ ఇబ్బంది లేదు. టీడీపీ ప్రభుత్వం కేంద్రంతో కలిసి వైసీపీని దెబ్బ తీయాలనే ఒక దాంతోనే ఈడీని వాడుకుంటుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సిట్ను వాడుకుంటారు, అక్కడ ఈడీతో చెప్పించి, కేంద్రంతో చెప్పించి చంద్రబాబు నాయుడు గారు ఈడీని వాడతారు. ఇప్పుడు కేంద్రం మనం ఏం చేసినారు, ఎఫ్ఐఆర్ ఆధారంగా సిఐడి కేసు రిజిస్టర్ చేసి, దీన్ని ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ కూడా ఈసీఐఆర్ ను ఫైల్ చేసి దర్యాప్తు చేసింది. అప్పట్లోనే చేసింది. దానికి ఎందుకు మళ్ళీ ఇంత ఇది ఇప్పుడు ఏం లేదు, వేరే అంశాలు లేవు, డైవర్షన్ పాలిటిక్స్ లో ఏదో ఒకటి చేయాలి. సిట్ రిపోర్ట్ దేని ప్రకారంగా ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ నివేదిక ఆధారంగానే ఈడీ కూడా సోదాలు జరిగాయి. అప్పట్లో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. తప్పేముంది, చేసుకోమని. ఇప్పుడు సంవత్సరం రోజులు అయిన తర్వాత అట్లే పెట్టుకుంటారా? ఎవరన్నా కొంచెము ఇది ఉండాలి కదా ప్రభుత్వానికి. ఏం చేస్తున్నాం మనము, ఆ రోజు సోదాలు జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు సోదాలు జరుపుతున్నాం, మరి ఇప్పుడు ఈడీతో తోడుతున్నాం అంటే అట్లే పెట్టుకుంటారా ఎవరైనా కూడా? ఒకవేళ తప్పు చేసి ఉండింటే, నేను చెప్పేది తప్పు చేసి ఉండింటే ఆధారాలు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు పెట్టుకొని ఉంటారా? ఏదన్నా కొంచెమన్నా అర్థం ఉందా వీళ్ళు చేసే దాంట్లో? ఈ అర్థాపర్థం లేని ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నప్పుడు వ్యర్థము, ఏది కూడా జరగదు. రెండవది, ఇది మన రెండవసారి ఏం కాదు, ఇది మొదటిసారి ఏం కాదు. రెండవసారి కూడా మార్చి 9వ తారీఖును కూడా ఒక 4గురిని విచారించినట్లుంది దీంట్లో ఆల్రెడీ. మరి ఇప్పుడు ఒకవేళ కేసు ఉన్నప్పటికీ అంత ఈజీగా
ఎవరైనా సరే మనం చిన్నగా కొంచెం పరిపాటి జ్ఞానం, వీళ్ళందరూ కూడా మేధావులే. ఇప్పుడు వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలలో కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడంలో కానీ చేసినటువంటి మేధావులే. కాబట్టి ఎంత ఇది లేకుండా వీళ్ళు ఇంకా ఇంట్లో పెట్టుకుంటారా? దీనిలో సోదాలు జరపడంలో దీని అర్థం ఏమి అంటే, మర్చిపోయినారని ఎవరు అనుకోరు కానీ రాష్ట్ర ప్రజలేమి ఏది కూడా మర్చిపోరు. రాష్ట్ర ప్రజలు వీళ్ళు ఏమనుకుంటా అంటారంటే, మేము ఏం చేసినా వీళ్ళు ప్రభుత్వం మీద, వైసీపీ ప్రభుత్వం మీద మనం ముద్ర వేసి వారితో ఇవన్నీ చేయిస్తా అంటే వాళ్ళని డిగ్రేడ్ చేస్తున్నామని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా వీరు చేసే పనులంతా గమనిస్తున్నారు. అధికారం పోయాక కేసులు పెట్టడం, కక్ష సాధింపు, దీంట్లో రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక భాగమే ఇది. ఏం దీంట్లో వేరే క్వశ్చనే లేదు. రెడ్ బుక్ లో అనేది అన్నటువంటి ఒక లోకేష్ బాబు గారు ఎంపిక చేసుకున్నారు. వాళ్ళ పాదయాత్రలో ఎంపిక చేసుకున్న ప్రకారము వృక్షం ఉంటుంది, వట వృక్షం ఉంటుంది. ఆ వట వృక్షాన్ని చేతులు కొమ్మలు నరకాలి. అలాగే సార్, రెడ్ బుక్ ఒక కాపీ ఏమన్నా ఈడీకి ఇచ్చారా, లేకపోతే కేంద్రానికి కూడా ఒక కాపీ కొట్టిచ్చారా ఏంటి? ఫోటో కాపీ ఏమైనా పంపించారా అక్కడికి? అంటే నాకు తెలుగుదేశం ప్రభుత్వం వారు చాలా సన్నిహిత ఉన్న వాళ్ళంటే, రెడ్ బుక్ రాజ్యాంగము దాదాపు 268 పేజీలతో రాశారు అని చెప్పారు. నేను గతంలో 3 మీకు చెప్పాను. ఆ 265 పేజీల్లో నాకేదో చెప్పారు. ఒక్కొక్క పేజీలో, ఒక్కొక్క మధ్యమ పేజీలో, ఇంకొకటి ఒక పేజీలో, స్టాండ్ ఒక పేజీలో పెట్టి వీళ్ళు హరాస్మెంట్, డైవర్షన్ పాలిటిక్స్ లో ఏమీ చెయ్యలేక సూపర్ 6 ఎగరగొట్టుకుంటూ, ఈ ఎగరగొట్టే దాంట్లో భాగంగానే ఒక్కొక్క పేజీని ఒక్కొక్కసారి వాడతారు అన్నది నాకు తెలుసు. మీరు అన్నది కాసేపు నిజమని అనుకుంటే ఓకే, సిట్ స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి రెడ్ బుక్లో పలానా పేజ్ ప్రకారంగా సిట్ వ్యవహరించింది అనుకోవచ్చు. ఈరోజు ఈడీ అనేది కేంద్ర దర్యాప్తు సంస్థ కదా, అంటే కేంద్రానికి కూడా రెడ్ బుక్ కాపీ ఒకటి ఏమైనా వెళ్ళిందా, లేకపోతే ఈడీ సిబిఐలు కూడా రెడ్ బుక్ ని ఫాలో అవుతున్నాయా? ఏం సార్ మనం మాట్లాడేదానికి కొద్దిగా కాదు. మీరు కూడా ఇంత అమాయకంగా ప్రశ్న అడిగితే ఏం చేయగలను? నేను ఇంతకు ముందే చెప్పా, సిట్టు ఎవరి చేతిలో ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఈడీ ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇది కూటమి ఎవరి చేతిలో ఉంది? అందరి చేతుల్లో ఉంది. ఎవరు ఎలా కావాలనుకుంటే అలా వాడుకునే వారి దీన్ని పొందుపరుచుకున్నారు. దాంట్లో ఏమీ లేదు. రైట్. మీకులాగా ధైర్యంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట మాట్లాడమని చెప్పండి. కేంద్రం నా మీద రాజకీయ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మోదీ కూడా అమలు చేస్తున్నాడని మీరు అన్నది ధైర్యంగా ఆయన అనమనండి, ఖచ్చితంగా మేము యాక్సెప్ట్ చేస్తాం. నేను అమాయకండి, నేను ఒప్పుకుంటా. రైట్. నిర్భయంగా ఎవరైనా మాట్లాడగలరు, మాట్లాడతాం కూడా. అదే సార్, ముందు జగన్మోహన్ రెడ్డి గారితో అనిపించండి సార్. తులసిరెడ్డి గారు.